వల్నరబుల్. నో, నీ వెనక మీ నాయన ఉన్నాడు. ఈ పురుషాహంకార సమాజంలో బలం కలిగి నిలబడండి, మామూలు కాదు. వాక్యం తీసి బోధించండి. ఊరికే సుత్తి చెప్పేవాళ్ళు వస్తారు, నువ్వు స్త్రీవి. నాకు మొన్న ఒకరు అడిగారు, మొన్ననే కాదు చాలాసార్లు అడిగారు, ఋతుస్రావం ఉన్న రోజుల్లో మేము బలలో చేయి వేయచ్చా, బైబిల్ తాకచ్చా? నీ శ్రాద్ధమేం కాదు, ఋతుస్రావానికి దీనికి లింక్ ఏంట్రా బాబు? నీ పిండాకుడు నీ శ్రాద్ధం కాకపోతే, నీ రాజు, ఈ యుగములనేలే రాజు, ఈ ప్రపంచములనేలే రాజు పురుషులను పక్కన పెట్టి అమ్మ కడుపులోనే వచ్చాడండి బాబు. పురుషులు అక్కర్లేదు, నాకు నా స్త్రీలు కావాలన్నాడు. దాట్ ఈస్ యువర్ కింగ్. పాపయోనుల్లో పుట్టినవారు స్త్రీలు అని భగవద్గీత చెప్తుంటే పాపయోని కాదు, పవిత్రమైనటువంటి దేవుడు పెట్టినటువంటి వ్యవస్థ అని చెప్పి అదే యోనిలో నుండి బయటకు వచ్చాడు. అర్థమవుతుందా మీకు? హౌ బ్లిస్ఫుల్ యు ఆర్, హౌ బ్లెస్డ్ యు ఆర్. ఇది మాట్లాడటానికి కూడా కొంతమందికి జుగుప్సగా ఉంటుంది. జుగుప్స ఏంటి? మా అమ్మ కడుపులో నేను అలాగే వచ్చాను. మీకు అర్థమవుతుందా? అది పరిశుద్ధమైనటువంటి. నన్ను ఒక ముస్లిం సోదరుడు అడిగాడు, ఏం దేవుడురా మీ దేవుడు? ఇలాగే అన్నాడు, ఏం దేవుడురా మీ దేవుడు? ఆడోళ్ళు సుస్సు పోసుకుంటారు, సుస్సు పోసుకునే దగ్గర నుంచి వచ్చాడు. ఒరే మా దేవుడు ఎంత గొప్పడురా, అచ్చం అలాగే వచ్చాడు, అచ్చం ఇలాగే వచ్చాడు. మీ అమ్మ సుస్సు పోసుకోదురా, అక్కడి నుంచి వచ్చావురా నువ్వు కూడా. వాడికి మైండ్ బ్లాక్ అయింది. ఈడేంటిడా మాట్లాడుతున్నాడు? అవునరా, నా దేవుడు అచ్చం నాలాగే ఉండాలనుకున్నాడు, అచ్చం నాలాగే పుట్టాలనుకున్నాడు, అచ్చం నాలాగే బతకాలనుకున్నాడు. కాకపోతే తేడా ఏంటో తెలుసా? నేను ఈ లోక మర్యాదకు తలొగ్గాను, ఆయన ఈ లోక మర్యాదని జయించాడు. దట్ ఈజ్ యువర్ కింగ్. నీ రాజు కథే వేరు. ఎంతని చెప్పాలి? రోజు చెప్తానే ఉంటే ఇక సమయం తెలీదు. అంత గొప్ప రాజు. మన ప్రభు ఏమంటాడు? ఒరేయ్, కత్తి పట్టుకోకు, కత్తితోనే సస్తావు. బాంబు వేయకు, బాంబుతోనే సస్తావు. కోపం పెట్టుకోకు, కోపంతోనే సస్తావు. ఆ రాజ్యానికి ఈ రాజ్యానికి ఎంత తేడా అండి? నీ రాజ్యం అది. ఒక్కసారి 33వ అధ్యాయం తీస్తారా? ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఆఖరి 2 వచనాలు చదవండి. ఇశ్రాయేలు నిర్భయంగా నివసిస్తాడు. యాకే నువ్వు పోయి కొట్లాడక్కర్లేదు. నీకు 70 మంది 1000 మంది స్త్రీలు రావటానికి.